బొబ్బిలి విజయనగరం జిల్లాలో భూ కబ్జాపై విలేకరుల సమావేశం జరిగింది. మరిన్ని వివరాలు లోపల. పేరు సౌర సాంబయ్య, అంబేద్కర్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, బొబ్బిలి. గత 19వ తేదీ గత నెల ఏప్రిల్లో కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అలాగే ఉన్నతాధికారులకి, ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీకి, రెవెన్యూ సెక్రటరీకి, ఐజీ ఇంటెలిజెన్స్కి, ఎన్ఫోర్స్మెంట్ వీళ్ళందరికీ కూడా పంపించాం. వెంటనే కలెక్టర్ గారు స్పందించి నిన్న ఈ లెటర్ పంపించడం జరిగింది. 347 సర్వే నెంబర్లో 18 ఎకరాల 70 సెంట్లు భూమి ప్రభుత్వ భూమిగా అది గుర్తింపు పడ్డది. దాన్ని ఆక్రమణదారులు ఆక్రమించుకొని అందులో తూములు భాస్కర్ బినామీ పేరు మీద ఒక థియేటర్ కూడా కట్టడం జరిగింది. ఆ థియేటర్ని వేరే వ్యక్తిని బినామీని పెట్టి ప్రభుత్వాన్ని మోసం చేసి రుణం తీసుకొని ఆ థియేటర్ కట్టడం జరిగింది. అలాగే థియేటర్ని కూల్చేసి గవర్నమెంట్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి మేము డీటెయిల్డ్గా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎం గారికి, చీఫ్ సెక్రటరీకి, ఉన్నతాధికారులకు, ఒక యనమండుగురికి మేము డీటెయిల్డ్గా రిపోర్ట్ పంపించాం. దాని మీద కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఎంక్వైరీ చేసి న్యాయం జరిపిస్తాం, తప్పనిసరిగా మేము చర్యలు తీసుకుంటాం ఎంతటి వారైనా అని చెప్పడం జరిగింది. దాని మీద పత్రికల్లో అందరూ కూడా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా సహకరించి వార్తలు రాయడం వల్ల అధికారులు కూడా స్పందించి దాన్ని ఒక అడుగు ముందుకేయడానికి ఎంక్వైరీ జరిపించి దోషుల మీద శిక్షించాలని ఒక ఆలోచనతో ఉన్నతాధికారులు ముందుకొచ్చారు. అది సుమారుగా 100 కోట్లు విలువైనటువంటి భూమి. అది ఎకరా 10 లక్షలు ఆ రేటు. అక్కడ 10 నుండి 20 లక్షల దాకా కూడా ఉంది రేటు. అలాగే అది 18 దాకా ఒక చెరువుని కబ్జా చేసి దాన్ని ఆనుకొని ఉన్న దాని చుట్టూ భారీ గోడ కట్టారు. అసలు భారీ గోడ కట్టడానికి కూడా మున్సిపల్ అధికారులతో అది పర్మిషన్ పొందాలా, లెటర్ పెట్టాలా, వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ గోడ కట్టాలా. ఆ గోడ అలాగే అనాథరైజ్డ్గా కట్టారు. అనాథరైజ్డ్గా గవర్నమెంట్ స్థలం ఆక్రమించుకొని ప్రజలు ఇబ్బంది పట్టి 4 వీధుల్లో ఉన్నటువంటి రెల్లి, మాల, మాదిగ, బోయి కులాలకు సంబంధించినటువంటి 4 జాతులు శ్మశానంకి వెళ్ళవలసిన రూట్ను బంద్ చేసి ఆ శ్మశానం కనబడకుండా 10 అడుగులు గోడ కట్టించారు. అక్కడ శ్మశానం ఉందని తెలిస్తే రేపు ఆ బిజినెస్కి అంతరాయం కలుగుతుందనే ఉద్దేశంతో అది కనిపించకుండా 10 అడుగులు ఎత్తిన గోడ కట్టించారు. చుట్టూ రేకులతో షెడ్ కట్టారు. అది ఎంత ఇల్లీగల్ అంటే అప్పుడే చాలామంది దగ్గర గజం 20,000, 25,000 అని చెప్పేసి కొన్ని లక్షలాది రూపాయలు కలెక్ట్ చేశారు. అది చాలా అన్యాయం. ఇప్పటికే వినియోగదారులు చాలా దిక్కులు మోసపోతున్నారు. అలా మోసపోకుండా ఈ స్థలంలో వెంటనే చర్యలు తీసుకొని పరస్పరంగా అక్కడ మేము పెట్టింది వాస్తవమా అవాస్తవమా ఎంక్వైరీ జరిపించి అదే స్థలంలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాని పిలిపించి వాస్తవ అవాస్తవాలు అనేవి వాళ్ళందరి ముందు తెలియపరచాలని అంబేద్కర్ పోరాట సమితిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మున్సిపల్ అధికారి, పర్యావరణ అధికారి సోమేశ్వరరావు అనే వ్యక్తి పర్యావరణ ఇంజనీరు. అతను ఇంచుమించుగా 1000 లారీలు ఇల్లీగల్గా కాంక్రీట్ పోసి ఆ బందని కప్పి ఆ పొలాల్ని సదుంచేశాడు. అది మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి మీద, ఆ సోమేశ్వరరావు పర్యావరణ అధికారి మీద కూడా చర్యలు తీసుకొని వాళ్ళు సస్పెండ్ చేసి ఎంక్వైరీ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి తహసీల్దార్ గారు ఎక్కడైతే వెంచర్ వేశారో ఆ వెంచర్కి ఆయన బంధువు కాబట్టి ఆయన ముటేషన్ సర్టిఫికేట్లు కానీ ఆర్డర్స్ కానీ ఇచ్చి మీరు యథేచ్ఛగా కట్టుకోవచ్చని గవర్నమెంట్ స్థలంలో 1000-1500 లారీలు మట్టి పోస్తే కప్పితే ఏ కేసులు పెట్టలేదు, ఎటువంటి యాక్షన్ తీసుకోలేదంటే ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, రియల్ ఎస్టేట్ వారి దగ్గర రెడ్డి రమేష్ దగ్గర డబ్బులు కక్కుర్తిపడి ప్రజలకు చెందవలసినటువంటి భూముల్ని చెందకుండా చేసి ఇటు గవర్నమెంట్ని మోసం చేసి ఇటు ప్రజల్ని మోసం చేశారు. కాబట్టి వెంటనే వాళ్ళు సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు మాట్లాడండి. ముందుగా అందరికీ జైభీమండి. ఇప్పుడు సాంబయ్య గారు మాట్లాడారు. దీన్నేమో మనం ఎంఆర్ఓ గారిని సంప్రదించితే 347 వెబ్సైట్లో తప్పుపడింది, వెబ్ దీనిలో. కానీ అది రికార్డు ప్రకారము 364 ఉంది.
పాత 60 అనే మనం ఆఫీసులో అడిగితే రికార్డులో దొరకటం లేదు. ఆ ఎఫ్ఎంబి కూడా చింపివేయడం జరిగింది అందులో. అదేవిధంగా అది ముందు 276 చెరువు ఉంది. ఆ చెరువు పెద్ద చెరువు, అది దానికి ఆనుకొని ఏ వెంచర్ కూడా మనం అది బఫర్ జోన్ కింద ఎవరైనా దాన్ని గుర్తిస్తారు, తహసీల్దారు అవని, ఆర్డీఓ గారు అవని. బఫర్ జోన్కి పర్మిషన్స్ ఇచ్చి కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి పర్మిషన్ ఇవ్వడానికి అక్కడ లేదు. బఫర్ జోన్కి ఇన్ని అడుగులు అని, ఇన్ని మీటర్లు అని వదిలే పరిస్థితి ఉంటుంది. దాన్ని వీళ్ళు బుడా కూడా అప్లై చేయడం జరిగింది. కనీసం బుడా కూడా అధికారులు కూడా వెళ్ళి దాన్ని పరిశీలించి బుడాకి అప్రూవల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ వాళ్ళు కూడా వెళ్ళలేదు. మరి లోకల్ సర్వేరు ఎంఆర్ఓ గారు కూడా వీళ్ళు ముటేషన్ పెట్టే ముందు, ముటేషన్ ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచి దానికి పాస్ పుస్తకాలు లేవు, కానీ ముటేషను తహసీల్దార్ ఎలాగ ముటేషన్ పెట్టించారు, ఆ ముటేషన్ ఎలాగంది తహసీల్దార్ వారు వెళ్ళి చూడవలసిన పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా అది జిరాయితీ అయినట్లయితే గత 30 సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూమి కింద నమోదే అయ్యేలాగా ఉంటుంది. దాన్ని కూడా ఒకసారి ఆర్డీఓ గారు పరిశీలించి చూడాలి. అది వాళ్ళ దాని ప్రకారం అయినట్లయితే అది 18 ఎకరాల 70 సెంట్లు సుమారు. దానిలో ఎస్సీలకు సంబంధించి రెల్వి అవ్వచ్చు, పాకివి అవ్వచ్చు, అలాగే ఎస్సీ మాల కులస్తులు అవ్వచ్చు. అది శ్మశాన వాటిక. అది ఆ శ్మశాన వాటికి కూడా ఏ పొలం నుంచి కానీ దాని నుంచి వెళ్ళేటప్పుడు వీళ్ళు దారి అనేది దానికి కాంపౌండ్ వాళ్ళు వేయడం జరిగింది. అంటే మేము ఎస్సీ వాళ్ళం కానీ మేము ఎక్కడైనా చనిపోయినట్లయితే మా శ్మశానానికి వెళ్ళడానికి దారి కూడా లేదు. అందులో అది శ్మశానం ఉంది. ఆ శ్మశానం ఉందని ఎక్కడైనా కస్టమర్లకు తెలిస్తే కొండరేమోనని దాన్ని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది. అలాగే సాంబే గారు చెప్పినట్టుగా రికార్డులు అన్నీ కూడా కలెక్టర్ గారు దీన్ని కలెక్టర్ గారే చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు లోకల్ ఉన్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ వీళ్ళకి అమ్ముడుపోయి ఉన్నారని మాకు సమాచారం ఉంది. కాబట్టి కలెక్టర్ గారు దీన్ని కలెక్టర్ గారు వచ్చి దీన్ని పరిశీలించి పూర్తిగా ఆర్డీఓ గారితో ఎంఆర్ఓ గారితో కలెక్టర్ గారు మాట్లాడి, మున్సిపాలిటీ అధికారులతో కూడా కలెక్టర్ గారు మాట్లాడి తగు చర్య తీసుకోవాలని మేము అంబేద్కర్ పోరాట సమితి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే ఏదైతే వెంచర్ ఉందో అది సుమారు 10 కోట్ల రూపాయలకి ఈరోజు వెళ్తుంది. గజం 2600 గజాల ఎకరాకు వచ్చినట్లయితే రమారమే అది 10 ఎకరాలు వీళ్ళు వెంచర్ వేశారు. 10 ఎకరాలు వెంచర్ వేస్తే 30,000 గజాలు సుమారు అక్కడ ఉంది. కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. అది ఒకసారి దాన్ని కూడా దృష్టి పెట్టాలని కలెక్టర్ గారికి మా అంబేద్కర్ పోరాట సమితి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి.